నా పేరు రామచంద్రారెడ్డి. మాది బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి గ్రామము. మా గ్రామంలో గత కొంతకాలంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కానందువల్ల ఇబ్బందులు పాలవుతూ ఉండము. 2-3 రోజులుగా దాదాపుగా 18 మోటార్లు మా ఊర్లో కాలిపోయినాయి. మెయిన్ ఆవులకి మేత లేకుండా పోతుంది. తాగేదానికి నీళ్లు కూడా లేకుండా అయిపోయినాయి 2 రోజుల నుండి. మా సమస్య అట్లా కనుక్కొని చూసి చెప్పాలని చెప్పేసి, మా సమస్య పరిష్కారం చూపించాలని చెప్పేసి విద్యుత్ శాఖని కోరుకుంటాను. ఎన్ని బోర్లు ఉన్నాయి? నాకు ఒక బోర్ ఉంది. సర్వీస్ నెంబర్ ఎంత మీకు? 353. నమస్తే సార్, పత్రికా విలేకరులు నమస్తే. మాది బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు మేము. మా ఊర్లో దాదాపు 100 మంది వరకు రైతులు ఉంటారు. సాధారణంగా ఈ గ్రామం అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం. మోస్ట్లీ దీంట్లో ఉండే ప్రజలు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు. దాదాపు 100 కుటుంబాల వరకు వ్యవసాయం చేస్తూ జీవనోపాధిగా దీన్ని ఆదాయాన్ని అయితే పొందుతున్నారు. ఇటీవల కాలంలో అంటే దాదాపు 2-3 నెలల నుండి కరెంటు సమస్యలు అనేవి మేము చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా ఏమిటంటే వోల్టేజీలు తక్కువగా రావడం వల్ల, అదేవిధంగా కరెంటు 2 షిఫ్ట్లుగా ఇస్తున్నారు. ఆ షిఫ్ట్లుగా ఇచ్చే టైంలో ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో వోల్టేజ్ అనేవి సమస్యలుగా ఉండటంలో మోటార్లు అనేవి కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్ అనేది కాలిపోవడం జరుగుతుంది. దీనివల్ల రైతులు అనేది ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒకసారి ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ మోటార్ కానీ కాలిపోతే దాదాపు 10 నుంచి 20 వేల రూపాయల మొత్తాన్ని అయితే వాటిని బాగు చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంత మొత్తాన్ని ఇప్పుడున్న ధరల విషయంలో అన్నీ చూసుకున్నట్లయితే వచ్చే రైతుకు 2-3 నెలల నుంచి వచ్చే ఆదాయం 20,000-30,000 ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని కేవలం రైతులు మోటార్లకి, ట్రాన్స్ఫార్మర్లకి బాగు చేయించుకోవడం కోసమే దాన్ని యూజ్ చేస్తున్నారు. దీనివల్ల రైతులకి ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. కానీ ఎవరో లైన్ మ్యాన్ వచ్చి పరిశీలించగా ఇంతకుముందే దాదాపు చాలా సార్లు అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళాము. కానీ వాళ్ళైతే సరిగ్గా స్పందించకపోవడం వల్ల, కొన్నిసార్లు చెప్పడం వల్ల చేస్తామని చెప్తున్నారు. కానీ అదేవిధంగా ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి. దీనివల్ల కంటిన్యూస్గా దాదాపు నిన్న ఎదురైన విద్యుత్ సమస్య ద్వారా దాదాపు 10 నుండి 18 వరకు మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫర్లు కూడా కొంచెం ప్రాబ్లం అయిన ఇవైతే మనం నిన్న ఫేస్ చేసాం సార్. దీనికి మేము కరెంట్ సిబ్బందికి ఒకటే తెలియజేసుకుంటున్నాము. మీరు గ్రామంలోని వ్యవసాయ రైతులకి తగిన విధంగా స్పందించి వాళ్ళకి వోల్టేజ్ సమస్యలు కానీ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు కానీ రాకుండా తగిన విధంగా స్పందించాలనేసి రైతుల తరఫున మేమంతా కోరుకుంటున్నాం.